హాయ్ అండి, బాగున్నారా? మేమైతే మా ఊరైతే వచ్చాము. మా పుట్టింటికి అయితే ఎందుకు వచ్చేసాము అని చెప్పి మీకైతే ఆన్సర్ అయితే 2 రోజుల్లో ఇస్తాము. ఇంకా ఈవినింగ్ అయితే అయింది. మార్నింగ్ పనులని అంటే బాగా కలెక్కిం పెట్టేసరికి లెగవలేకపోయాడు. ఇప్పుడు దాకా నిద్రపోయేసరికి నేను కూడా ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళకి అన్నం పెట్టడం ఇంకా అన్ని పనులన్నీ అయిపోయినాయి. ఇంకా బావ అయితే లేచి ఇంకా సాయంత్రం రొటీన్ వ్లాగ్ తీద్దామని చెప్పి నేను బావ అయితే రెడీ అయ్యాము. ఏమేమి పనులు చేసుకుంటానైతే చూపిస్తాను, చూడండి. చాలా అంట్లు పట్టాయి. గంటలు అయితే తోముకున్నాం. ఇంకా అంట్లో అయితే ఇంట్లో పని అయితే గబగబా చేసుకొని మా అమ్మ వచ్చి అన్నం కూర కూడా ఉండగా పొద్దున్న మాకు బాగలేకపోయేసరికి పని అంతా మమ్మే చేసింది. నేను లేగోలా, బాగా లేగోలా, మా నాయన పని పోవాలి, మా అన్నయ్య ఇంట్లో పని అంతా చేసింది. మళ్ళీ ఇంక పని పోయి చలిసిపోయింది కదా అని చెప్పి నేనే చేస్తా ఇవాళ పని. ఇంకా అయిపోయింది. ఇంకా కసు ఉడవాలి. గుడ్లు అయితే మా అమ్మ మధ్యాహ్నం మడతేసింది. అంటే నాకు బాగలేదు కదా, లెగిస్తారో లేకుండా కసు ఉడిసి ఇంక నీళ్ళు మోటార్ పట్టుకుంటే పని అయిపోయింది. ఇంక అన్నం కూర కూడా వాళ్ళు వచ్చేలేకుంటే అవి కూడా చూపిస్తాను. ఇంకా ఇంట్లో అయితే ఓడటం అయితే అయిపోయింది. బయట ఉడుతున్నా పల్లె మీకు తేడా లభిస్తుంది. ఇంకా మీకు కూడా చెప్పాలి, ఏంది ఎలా ప్రశాంతంగా వస్తున్నారనుకుంటున్నారా? అందరు పచ్చకి వెళ్ళారు. ఇక మా రెండో తాతలు, మా చిన్నమ్మళ్ళు, అందుకే సగం గోల పోయింది. 3 నెలలు వాళ్ళు వచ్చారు. ఇంకా 2 పొలాలతో టాలెంటెడ్గా పోయమంటే పోతుంది. నల్లు పొల్ల నేను చాలా తెలియగలుగుతాను కదా. అనుకుని బతకటం నువ్వంతా ఏం ఉట్టితే పుల్లతుందిగా 2 పుల్లతో. మా అమ్మ వాళ్ళు అయితే పనికి పోయి వచ్చేసరికి లేట్ అయిద్దని చెప్పి నేనే పోయి మనం చేస్తాను. పోయి కూడా మనం చేసాం. ఇంకా మా అమ్మ వాళ్ళ టైం వచ్చేసరికి అయితే 5:30 అయింది. పని నుంచి వచ్చే వేళ కూడా అవుతుంది. ఇంకా బియ్యం 6 గంటల నాని అనుకో, 6 నుంచి 6:30 దాకా అన్నం ఉడికింది కదా, 1 అరగంట. ఇంకా 7 కలిపి పడుకోవచ్చు. అందులో
అందుకని చెప్పి ముందు చేస్తా కానీ అమ్మలు వచ్చిన పని మొత్తం నేనే చేస్తాను. కందిపప్పు కట్టుకుంది, కందిపప్పు ఈ ఊర్లో కాకులు ఎక్కువైంది, గోల గోల. చై కాకుల సౌండ్కి ఎంత పవర్ ఉందో తెలుసా? ఏం పవర్ ఉంది? ఒక సినిమా చూసిరా, రోబో 2.0, దాంట్లో వాడు చిన్నపిల్లప్పుడు పోతే ఆ పిచ్చుక పిల్ల వచ్చి పొడిచిద్దిగా, మరి అప్పుడు బతికిల్లా అని కూడా పక్షిరాజు అని పెట్టుకున్నాడు. అక్కడ పొడిచింది పిచ్చికైతే ఇక్కడ వచ్చేది కాగా. పిచ్చుకలు కాకులు ఒకటేగా, వేరే అయింది గొంతు ఒకటేగా. కాకులు అరిగితే మంచిదేమో ఊరికి. కాకులు పాపం వచ్చిందనుకో పిన్న పెట్టి తిన్న కూడా తినాలి. ఇంకా అన్నం కందిపప్పు అయితే శుభ్రంగా కడుక్కొని ఎసురు పెట్టి అరగంట అవుతుంది, నానితే తొందరగా ఉడుకుతాయి అని చెప్పి నానేసి. ఎసురు అయితే నాన్నప్పుడు తక్కువ పెట్టుకోవాలి కానీ నేను ఎసురు పెట్టుకున్నాను. పప్పు మాకైతే మా కుక్కర్ పాడైపోయింది. ఇంకా పప్పు అయితే నానబెట్టాం కదా, కుక్కర్ అయితే మా పిన్ని వాళ్ళకుంది. మా కుక్కర్ ఉంటే ఒకసారి పేలిందండి, అందుకని చెప్పి మా కుక్కర్ వాడదు. మేముంటే మా పిన్ని వాళ్ళకి తెచ్చుకుంటాం. అందుకని చెప్పి దీంట్లో వేసుకున్నప్పుడు పొంగ రాకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ పోసుకున్నాం. కొంచెం ఆయిల్ అయినా పచ్చిమిరకాయలు వేసుకున్నా. టమాటాలు వచ్చేసరికి పప్పు సగం ఉడికి నాకు వేసుకుంటే బాగుంటుంది. పప్పు అయితే సరికి ఉడికేస్తుంది, టమాటాలు వేద్దాం. టమాటాలు, పసుపు, కారం కొంచెం ముందు వేసుకుంటే సరిపోయింది. పసుపు వేసుకున్నాం కదా, కొద్దిగా చింతపండు, లైట్ కారం. ఇది వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఇంకా ఆఫ్ చేసుకొని నింపుకోవచ్చు. పప్పు టేస్ట్ వచ్చింది. పప్పు అయితే బాగా ఉడికింది కదా, రుబ్బుదాం. కరెంట్ అరగంట దాకా అలా పోయి మా ఊర్లో. పప్పు అయితే బాగా ఉడికేసరికి ఇంకా రుబ్బొంగలు పిండాలు అయిపోతుంది. ఎట్టు పప్పులా చేసుకొని పచ్చడి ఉంది, కొనుక్కొచ్చిన పచ్చడి తింటే సూపర్ ఉండేది. కొద్దిగా బాగా మెత్తగా వచ్చినాక రుబ్బాలన్నమాట. పప్పు అయితే రుబ్బాం కదా, సాల్ట్ వేసుకోండి. వేసి రుబ్బి బాగా. నీకు నీళ్ళగా కావాలా లేకపోతే గట్టిగా కావాలి చెప్పు? సుమారు సరిపోయింది నాకు. ఇంకా వాటర్ పోయాలి. అయిపోయింది, ఇదే పప్పు, నీళ్ళు లేదు. అయిపోయింది. పప్పు రుబ్బట్టం అయితే అయిపోయింది, తాలింపు వేయాలి. ఇప్పటికే సమయం అయితే దాటిపోయింది, ఇంకా అరగంట. రాపోయేసరికి కరెంట్ చీకట్లో ఏం చేయాలి అర్థం కూడా చేయలేదు. తాలింపు వేసుకోండి. కొంచెం సరిపోయింది తాలింపు ఆయిల్. ఇంకా
ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఆయిల్ అయితే ఇంకా హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. తాలింపు గింజలు అయితే వేయినాయి కదా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేస్తాం. ఇవి వేగిన తర్వాత పప్పులో పోస్తున్నాం. ఇంకా అదే మరిగిపోయింది. కిన్నిట్లోకి ఎందుకు తిప్పుతాం అనవసరంగా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో అయితే అయిపోయింది. ఇప్పుడు 5ంటికి మొదలు పెట్టి అంటే బ్రేక్ వచ్చింది అన్నమాట కరెంట్ పోయేలేకి. చాలా సేపు అయితే అయింది. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మరో వీడియో అయితే నెక్స్ట్ కలుద్దాం.